ఒక రాత్రి భారీ వర్షం పడుతున్న సమయంలో ఒక ప్యాసింజర్ ట్రైన్ వేగంగా ప్రయాణిస్తోంది. అందులో 50 మందికి పైగా ప్రయాణికులున్నారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ట్రైన్ ఒక షార్ప్ కర్వ్ దగ్గరికొస్తుంది. వర్షం వల్ల ట్రాక్ స్లిప్పరీ అయిపోతుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ట్రైన్ డీరేల్ అవుతుంది. కొన్ని బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కి పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. చుట్టూ చీకటి, అరుపులు, పొగ, బ్రోకెన్ మెటల్ పీసెస్ మాత్రమే కనిపిస్తాయి. రెస్క్యూ టీమ్స్ వచ్చేసరికి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. చాలామంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. కానీ రెస్క్యూ వర్కర్స్ రెకేజ్వా సర్చ్ చేస్తుండగా ఒక చిన్న మూవ్మెంట్ కనిపిస్తుంది. ఒక బోగీ కింద క్రష్ అయిన సీట్ దగ్గర ఒక వ్యక్తి కదులుతూ కనిపిస్తాడు. అందరూ షాకవుతారు. అతను సీరియస్లీ ఇంజ్యూర్డ్ అయినా ఇంకా అలైవ్గా ఉంటాడు. అతన్ని బయటకు తీసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో 50 మంది వరకు చనిపోయారు. కాని ఆ వ్యక్తి మాత్రం మిరాకిల్గా బతికిపోయాడు. తరువాత అతను చెప్పిన మాట ఒక్కటే, నేను ఆ రాత్రి సీట్ చేంజ్ చేయకపోయి ఉంటే నేను కూడా బతికేవాణ్ణి కాదు. ఆ ఒక్క చిన్న డెసిషన్ అతని జీవితాన్ని కాపాడింది.